డ్రగ్స్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. సినీ నటి ముమైత్ ఖాన్ ను సిట్ విచారిస్తోంది. కెల్విన్ తో పరిచయం, డ్రగ్స్ వాడకం మీద ప్రశ్నలు అడగనున్నారు. సిట్ విచారణ కోసం నిన్ననే ముంబై నుంచి హైదరాబాద్ వచ్చింది ముమైత్ ఖాన్. ముంబైలో బిగ్ బాస్ షో షూటింగ్ లో పాల్గొంటున్న ముమైత్ ఖాన్ ప్రత్యేక అనుమతి తీసుకుని హైదరాబాద్ కొచ్చింది. డ్రగ్స్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. సినీ నటి ముమైత్ ఖాన్ ను సిట్ విచారిస్తోంది. కెల్విన్ తో పరిచయం, డ్రగ్స్ వాడకం మీద ప్రశ్నలు అడగనున్నారు. సిట్ విచారణ కోసం నిన్ననే ముంబై నుంచి హైదరాబాద్ వచ్చింది ముమైత్ ఖాన్. ముంబైలో బిగ్ బాస్ షో షూటింగ్ లో పాల్గొంటున్న ముమైత్ ఖాన్ ప్రత్యేక అనుమతి తీసుకుని హైదరాబాద్ కొచ్చింది. ముమైత్ ఖాన్ విచారణ మీద ఇంకిన్ని అప్డేట్స్ సంపత్ చెప్తాడు. సంపత్, ఇయాల్టి విచారణ మీద అప్డేట్స్ ఏంటి? ముమైత్ ఖాన్ విచారణ మీద ఇంకిన్ని అప్డేట్స్ సంపత్ చెప్తాడు. సంపత్, ఇయాల్టి విచారణ మీద అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే ముమైత్ ఖాన్ విచారణలో భాగంగా సిట్ కార్యాలయానికి చేరుకుంది. నిన్నటి వరకు విచారించినటువంటి వీళ్ళందరి దాదాపు పూరి జగన్నాథ్, సుబ్బరాజు, శ్యామ్కే నాయుడు, నవదీప్, తరుణ్, నిన్న చార్మి, వీళ్ళందరి ఎపిసోడ్ ముగిసింది. అయితే మొదట్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11, 12 గంటల వరకు కూడా విచారణ కంటిన్యూ అయింది. కానీ ఎప్పుడైతే చార్మి కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత దీన్ని పర్మిట్ 10 గంటల నుంచి 5 గంటల వరకే కంటిన్యూ అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న చార్మి వేసిన పిటిషన్ కేవలం చార్మికి మాత్రమే కాదు, మిగతా వాళ్ళకు కూడా ఈ గ్రౌండ్స్ వర్తిస్తాయనేది న్యాయవాదులు చెప్పారు. చూడాలి, అంటే కేవలం చార్మికే పరిమితం చేసి ఒకవేళ ముమైత్ ఖాన్ ఎక్స్ట్రా హవర్స్ క్వశ్చన్ చేసే అవకాశం ఉందా, లేదంటే 10 to 5 వరకే క్వశ్చనింగ్ కంటిన్యూ అవుతుందో చూడాలి. ఇక మన ముమైత్ ఖాన్ రోల్ విషయానికి వస్తే, ముమైత్ ఖాన్ మొదటి నుంచి కూడా 143 కావచ్చు, అట్లాగే దాంతో పాటుగా ఛత్రపతి సినిమా, అట్లాగే 143 సినిమాలతో ఆమె సినిమా ఇండస్ట్రీలో అరంగేట్రం చేసింది. పూరి జగన్నాథ్ బ్యానర్ పైనే ఎక్కువ మూవీస్ చేసింది. 50కి పైగా సినిమాల్లో నటించిన ముమైత్ ఖాన్ తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ 4 భాషల్లో బిజీ షెడ్యూల్గా ఉంది. ఐటమ్ గర్ల్గా ఎక్కువగా ముద్ర వేసుకుంది. ఐటమ్ గర్ల్గా చాలా సినిమాల్లో నటించింది. అయితే ఈ టీంతో, స్పెషల్లీ పూరి జగన్నాథ్ అండ్ టీంతో సత్సంబంధాలు కొనసాగించిన ముమైత్ ఖాన్ తన డ్రగ్ రాకెట్లో కూడా ఆమె ఉన్నట్టుగా పోలీసులు ప్రాథమికంగా అనుమానించారు. దాంతోపాటుగా ఒకేసారి నోటీసులు జారీ చేసేటప్పుడు ఈ టీంకు మొత్తం కూడా ఎవరైతే 8 నుంచి 10 మంది వరకు ఉన్నారో వాళ్ళందరికీ టీంకు వైండప్ చేసి ఒకేసారి నోటీసులు సర్వ్ చేశారు. దీంట్లో మెయిన్గా ఒక ఇష్యూ చెప్పవచ్చు, ఏంటంటే కెల్విన్ కాల్ డేటాను కలెక్ట్ చేయడం ఒక ఇష్యూ అయితే, డార్క్ వెబ్సైట్, ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా డ్రగ్స్ రవాణా అనేది హైదరాబాద్ కానీ లేదంటే పోష్ ఏరియాలకి, పబ్బులు కావచ్చు, పేజ్ 3లు కావచ్చు, అట్లాగే సెలబ్రిటీలు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు చేతికి అందేందుకు రవాణా మార్గంగా కేవలం సముద్ర మార్గాన్ని లేదంటే ఎయిర్ సర్వీసెస్ నుంచి, ఎయిర్ ప్లేన్స్ నుంచి మాత్రమే సప్లై చేసేవారు. మాన్యువల్గా వాటిని సప్లై చేసేటువంటి ఒక మోడస్ ఆపరండి ఉండేది. కానీ
ఈసారి బయటపడ్డటువంటి కెల్విన్ అండ్ టీం 19 మంది అరెస్ట్ తర్వాత పోలీసులకు ఇది వైరస్లా వ్యాపిస్తున్న విషయాన్ని గుర్తించారు. ఎందుకంటే డార్క్ వెబ్సైట్ ఏర్పాటు చేసి అది నెదర్లాండ్ నుంచి ఆపరేట్ అవుతుంది. వెబ్సైట్ మొత్తం కూడా నెదర్లాండ్లో ఉన్న ఆ వెబ్సైట్లో అన్ని రకాల డ్రగ్స్ని కొకైన్, హెరాయిన్, చెరాస్, దాంతోపాటుగా LSD, MDMA లాంటి 11 రకాల డ్రగ్స్ను అవైలబిలిటీ పెట్టారు. దాంతోపాటుగా చాలా అసాంఘిక కార్యకలాపాలకు కూడా దాన్ని ప్లాట్ఫామ్గా చేశారు. లినోసా అనేటువంటి ఈ వెబ్సైట్లో ఎంట్రీ కావాలన్నా, ఎందుకంటే 3 వెబ్సైట్లను హైదరాబాద్ బేస్లో ఎక్కువగా నడుస్తున్నట్టుగా పోలీసులు ఫైండ్ అవుట్ చేశారు. వాటన్నిటికీ కూడా ఆ వెబ్సైట్లోకి ఎంట్రీ కావాలంటే పర్టికులర్గా ఒక యూజర్ ID, పాస్వర్డ్ ఉండడంతో పాటుగా కోడ్ డీకోడింగ్, సోర్స్ కోడ్స్ ఉంటేనే దానిలోకి ఎంట్రీ కావడానికి వీలుంటుంది. ఎందుకంటే పోలీసులు దర్యాప్తు చేసే టైంలో కెల్విన్ని అరెస్ట్ చేసిన తర్వాత కస్టడీలోకి తీసుకున్న తర్వాత 3 రోజుల పాటు ఆ వెబ్సైట్ను ఓపెన్ చేసేందుకు టెక్నికల్గా ఉన్నటువంటి చాలామందిని తీసుకొచ్చారు. బయట కంట్రీస్ నుంచి ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ను కూడా ఇట్లాంటి డార్క్ వెబ్సైట్లను ఓపెన్ చేయడానికి మెథడ్స్ ఏంటంటూ శిక్షణ తీసుకునేందుకు, అట్లాగే వాటిని ఓపెన్ చేసేందుకు 3 రోజుల పాటు ప్రయత్నం చేశారు. కానీ ఎంత కష్టపడ్డా కానీ ఆ వెబ్సైట్ ఓపెన్ కాలేదు. దీంతో కెల్విన్తోనే ఆ వెబ్సైట్ని ఓపెన్ చేయించారు. కేవలం 1 నిమిషం 30 సెకండ్లలో ఆ వెబ్సైట్ని ఓపెన్ చేశాడంటే డార్క్ వెబ్సైట్ ఎంత పక్కా పర్ఫెక్ట్గా ఆపరేట్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సో ఈ 3 వెబ్సైట్లను బేస్ చేసుకొని నడిపిన దందా మొత్తం కెల్వినే. కెల్విన్తో పాటు మరో 2 వ్యక్తులు ఉన్నారని చెప్తున్నారు. దాంట్లో మైక్ కమింగ్, నిన్న అరెస్ట్ అయినటువంటి మైక్ కమింగ్ కూడా ఒకరు. సో ఈ 3 వ్యక్తులు ఎక్కువగా ఈ వెబ్సైట్ను బేస్ చేసుకొని బిజినెస్ చేశారు. కాబట్టి వాళ్ళు బుక్ చేసినటువంటి ఆర్డర్స్ ఏంటి, వాళ్ళు వెబ్సైట్లో డ్రగ్స్ను ఎట్లా ఆర్డర్ చేసేవాళ్ళు, మెయిలింగ్ అడ్రస్ ఏవి ఇచ్చేవాళ్ళు, కాంటాక్ట్ నెంబర్స్ ఎట్లా ఎంట్రీ చేసేవారు, మనీ ట్రాన్స్ఫర్స్ ఎట్లా చేసేవారు, ఈ మోడస్ ఆపరెండి పైననే పోలీసులు ముందుగా ఫోకస్ పెట్టారు. ఎప్పుడైతే కస్టడీలోకి తీసుకొని 2 రోజుల పాటు ప్రశ్నించిన తర్వాత మొత్తం డీటెయిల్స్ తీసుకున్నారు. దాంట్లో మెయిలింగ్ అడ్రస్లలో డ్రగ్స్ సప్లై అయినటువంటి మెయిలింగ్ అడ్రస్లలో ఏవైతే కేర్ ఆఫ్ అడ్రస్లు, ఈ పోస్టల్లో కొరియర్ ద్వారా వెళ్ళినటువంటి కవర్స్ మొత్తం కూడా కొన్ని కేర్ ఆఫ్ అడ్రస్లు సుబ్బరాజు, అట్లాగే పూరి జగన్నాథ్ సంబంధించిన ప్రొడక్షన్ హౌస్ ఆఫీసు, అట్లాగే ముమైత్ ఖాన్ అడ్రస్లు, డిఫరెంట్ అడ్రస్లలో డిఫరెంట్ టైమ్స్లో, దాదాపు గోవా, బ్యాంకాక్లో ఉన్నప్పుడు కూడా, వాళ్ళకి ఫారిన్ టూర్స్లో ఉన్నప్పుడు కూడా ఈజీగా వాళ్ళ చేతికి అందేలా డ్రగ్స్ సర్వే అయ్యేందుకు ఒక ప్లాట్ఫామ్గా డార్క్ వెబ్సైట్ను యూజ్ చేశారని చెప్తున్నారు. అయితే దీనికి పక్కా ఎవిడెన్సెస్ కానీ లేదంటే గ్రౌండ్స్ కానీ ఇప్పటిదాకా పోలీసులు ఏం ప్రిపేర్ చేయలేదు. ఓన్లీ కెల్విన్ మెన్షన్ చేశాడు కాబట్టి. అయితే కెల్విన్తో తమకు రెగ్యులర్గా పరిచయం ఉండేదని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటిదాకా తెరపైకి వచ్చిన పేర్లన్నింటికీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా కెల్విన్తో సంబంధాలు ఉన్నాయి, మాట్లాడే వాళ్ళం. కొందరేమో సుబ్బరాజు లాంటి వాళ్ళు కెల్విన్తో మాట్లాడారని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఆ పర్సన్ ఎవరో కూడా నేను చూడలేదు, ఆయన కలవలేదు అన్నాడు. పూరి జగన్నాథ్ అయితే కెల్విన్తో తనకు అప్పుడప్పుడు మాట్లాడేవాడిని, కానీ ఈవెంట్ మేనేజర్గా తెలుసు అని చెప్పారు. మొన్న చూడండి చార్మి కావచ్చు, అట్లాగే చిన్న, తరుణ్, దాంతోపాటు నవదీప్, వీళ్ళందరూ కూడా నవదీప్కి అయితే 6 నెలలుగా తను పరిచయం ఉన్నాడని చెప్పారు. అంటే ఎక్కడా కూడా పరిచయం లేడు అనే విషయాన్ని వాళ్ళు చెప్పట్లేదు, పరిచయం ఉన్నాడనే విషయాన్ని కన్ఫెస్ చేస్తున్నారు. టెలిఫోన్ కాల్స్లో మాట్లాడే వాళ్ళం, ఈవెంట్ మేనేజర్గా మాత్రమే పరిచయం అని చెప్తున్నారు. కానీ ఆ డ్రగ్స్ రాకెట్ విషయంలో డ్రగ్స్ ఆర్డర్స్ చేసినప్పుడు కొన్ని మెయిలింగ్ అడ్రస్లు, కొన్ని కాంటాక్ట్ నెంబర్స్, కొన్ని కేర్ ఆఫ్ అడ్రస్లు ఇచ్చాడు. దాంట్లో మీ డీటెయిల్స్ ఉన్నాయన్న ప్రశ్నలకు పోలీసుల ముందు వీళ్ళంతా ఏం చెప్తున్నారు చూడాలి. మీడియా ముందు మాత్రం ఇప్పటివరకు నోరు విప్పలేదు. నోరు విప్పినా కానీ కేవలం వాళ్ళు డిఫెన్స్ జోన్లో మాత్రమే చెప్పుకుంటూ వచ్చారు. తమకు కెల్విన్తో పరిచయం ఉంది కానీ ఈ డ్రగ్ రాకెట్కి తమకు ఎట్లాంటి లింక్ లేదని చెప్పే ప్రయత్నం చేశారు. నవదీప్ కూడా ఈవెంట్స్ చాలా కండక్ట్ చేశాను కానీ ఎక్కడ కూడా తనతో రిలేషన్ ఈ డ్రగ్స్ రాకెట్లో యాంటీ సోషల్ ఎలిమెంట్స్లో ఇన్వాల్వ్ కాలేదని చెప్పాడు. ఈరోజు ముమైత్ ఖాన్ కూడా ఏం చెప్తుందో చూడాలి. ఎందుకంటే పోలీసులు చెప్తున్న దాని ప్రకారంగా ప్రతి ఒక్కటి ఆధారాలు తీసుకుంటున్నాం. అట్లాగే లింక్స్, ఇంటర్ లింక్స్, ఎప్పుడైనా ఒక నిందితుడిని అరెస్ట్ చేసిన తర్వాత ఆ నిందితుడు చేసినటువంటి యాక్టివిటీస్ పైన ఫోకస్ పెడుతున్నారు. అట్లాగే వాళ్ళకి సంబంధించి కెల్విన్ అండ్ మిగతా టీం సంబంధించి హుదీస్ కావచ్చు, వాళ్ళతో పాటుగా మరో 16 మంది, ఈ 19 మంది యాక్టివిటీస్ ఏంటి, వాళ్ళు ఎట్లాంటి యాక్టివిటీస్ చేసేవాళ్ళు, ఎవరెవరితో సంబంధాలు కొనసాగించే వాళ్ళ దానిపై పోలీసులు ఫైండ్ అవుట్ చేశారు. మొత్తం హైదరాబాద్ సిటీలో ఉన్న 9 ఏరియాలలో తమ ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని ఆ ఏరియాల్లో వాళ్ళు అవైలబిలిటీ పెట్టి డ్రగ్స్ను తన దగ్గర నుంచి వాళ్ళకి చేరవేసి, స్పెషల్లీ ఇంజనీరింగ్ కాలేజీలకు అట్లాగే ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకైతే బై హ్యాండ్కు డ్రగ్స్ అందించే వాళ్ళని చెప్తున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళైతే మాత్రం వాళ్ళు ఎక్కడ వరల్డ్ వైడ్లో ఎక్కడ ఉన్నా వాళ్ళకు చేతికి డ్రగ్స్ అందే రీతిలో ఆర్డర్స్ చేసేవారన్నది ప్రధానంగా పోలీసులు చెప్తున్నటువంటి ఆరోపణ. దీన్ని బేస్ చేసుకునే క్వశ్చనింగ్ అవర్ నడుస్తుంది. రోజుకొక
రోజుకొక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులను నటులను ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఆగస్టు 2 వరకు ఈ డెడ్ లైన్ కంటిన్యూ అవుతుంది. ముమైత్ ఖాన్ తన రోల్లో ఏం చెప్తుందో చూడాలి. ఇప్పటికే బిగ్ బాస్ షోలో 70 రోజుల బిగ్ బాస్ షోలో నియమ నిబంధనల్ని బ్రేక్ చేసి మరీ ఇన్వెస్టిగేషన్కి హాజరు కావాల్సి వచ్చింది. ఎందుకంటే ఇది ఎమర్జెన్సీ మెసేజ్ కింద తీసుకుంటారు. వాళ్ళకు ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఎనీ ఎమర్జెన్సీ మెసేజ్, అలాగే వాళ్ళ 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 షోకి సంబంధించిన దాంట్లో బిగ్ బాస్ షోలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఉన్న దాంట్లో ఈ ఏమైనా ఎమర్జెన్సీ ఫ్యాక్స్ మెసేజ్ వచ్చినప్పుడు వెళ్లాల్సి ఉంటుందనేది దాంట్లో మెన్షన్ చేశారు. కాబట్టి ఆమెకు ఆ షో నుంచి రిలాక్సేషన్ అయింది. కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెట్టి అట్లాగే తనను కూడా రోల్గా తీసుకొని తనకు కూడా రెమ్యునరేషన్ ఇచ్చి ఆ షోలో సెలెక్ట్ చేశారు. ఈ షోలో సెలెక్ట్ అయినటువంటి టైంలో ముమైత్ ఖాన్ ఇక్కడ హాజరు కావడం ఆమె కొంచెం కెరియర్ పరంగా ఒక దెబ్బే అని చెప్పి ఒక ప్రాబ్లమేటిక్ మార్గానే మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవైపు దేశవ్యాప్తంగా బిగ్ బాస్ షో అనేది చాలా పాపులర్ షో. ఇంతకుముందు సల్మాన్ ఖాన్ చేసినప్పుడు కావచ్చు, మిగతా బాంబే లెవెల్లో నడిచినప్పుడు అది బాలీవుడ్లో టాప్ షోగా ఉంది. ఇప్పుడు టాలీవుడ్లో కూడా 2 రాష్ట్రాల్లో, ఇటు ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో స్పెసిఫిక్గా ఆ షోకు చాలా అట్రాక్టివ్ చూస్తున్నారు. దాంట్లో ముమైత్ ఖాన్ రోల్ను కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. దీంతో ఆమె ఇంకా తెరపైకి వచ్చింది బిగ్ బాస్ షో తర్వాత. సో అట్లా కొంచెం హైప్లో వెళ్తున్నటువంటి టైంలో ఇటు సిట్టా కార్యాలయానికి పిలవడం ఒక రకంగా అది ఒక కుదిపేసినట్టు చెప్పాలి. సో చూడాలి మొత్తానికి ముమైత్ ఖాన్ ఈ వ్యవహారంలో తన క్లీన్ చిట్తో బయటకు వస్తుందా లేదా చూడాలి. ఎందుకంటే పోలీసులు కోర్టుకు ఎప్పుడైతే చార్మి వెళ్ళినప్పుడు సిట్ కార్యాలయం తరఫున ఉన్నటువంటి అడ్వకేట్ శరత్ కోర్టు ముందు కొన్ని విషయాలు చెప్పారు. కేవలం వాళ్ళను విట్నెస్ల కింద మాత్రమే, సాక్షుల కింద మాత్రమే వాళ్ళను విచారిస్తున్నాం. వాళ్ళకు సంబంధించిన రోల్స్ ఉన్నాయా లేదా అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తేలిన తర్వాత వాళ్ళను నిందితుల జాబితాలో పెట్టాలా, సాక్షుల జాబితాలో పెట్టాలా, బాధితుల లిస్టులో పెట్టాలనే విషయం పైన క్లారిటీ వస్తుందని చెప్పారు. కానీ ప్రైమరీగా మాత్రం విట్నెస్ కింద మాత్రమే పిలుస్తున్నామని చెప్పారు. ఎందుకంటే ఈ డ్రగ్ రాకెట్లో సంబంధం ఏంటి, కెల్విన్తో ఎంతకాలంగా సంబంధం ఉంది, అట్లాగే కెల్విన్ మోడస్ ఆపరెండి ఏంటి, మెయిన్గా ఒక టీం. ఎందుకంటే హైదరాబాద్ బేస్లో హైదరాబాద్లో ఉన్నటువంటి చాలామంది డ్రగ్ పెడ్లర్లు ఇక్కడ అడ్డా వేశారు. దానికి నైజీరియన్ ముఠాలను సెంటర్ పాయింట్గా వాడుకొని మాన్యువల్ సప్లైలు చేసుకుంటున్నారు. దాంతోపాటుగా ఎపిడ్రిన్ లాంటి డ్రగ్స్ను హైదరాబాద్ శివార్లలో గోడాన్లలో తయారు చేస్తూ, మూతపడ్డటువంటి గోడాన్లలో తయారు చేస్తూ కేజీల కొద్దీ ఇక్కడ నుంచి బయట కంట్రీలకు సరఫరా చేస్తున్నారు. సో కొంత ప్యానిక్ జోన్లో ఉంది. కాబట్టి వాళ్ళ మోడస్ ఆపరెండి ఏంటి, అట్లాగే కెల్విన్ అండ్ టీము మిగతా వాళ్ళంతా ఈ 19 మంది ఎవరితో లింకులు పెట్టుకున్నారు, ఈ చైన్ లింక్ ఎక్కడ దాకా ఉందనేదే దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని మొత్తం కూడా ఆ లింక్ను కంప్లీట్ పిక్చర్ను తెలుసుకునేందుకే పోలీసులు దర్యాప్తు చేస్తున్నామంటున్నారు. చూడాలి. అంటే ఈ రాకెట్లో కేవలం ఒక టీమే కాదు, మిగతా టీమ్స్ కూడా ఉన్నాయనేది పోలీసులు పదే చెప్తున్నారు. పదే వాళ్ళ కౌంటర్లకు సమాధానం చెప్తున్నారు. ఎందుకంటే డ్రగ్ రాకెట్ తెరపైకి వచ్చినాక సినిమా ఇండస్ట్రీలో 2 వర్గాలుగా విడిపోయిందనేది అధికారులే ఆఫ్ ది రికార్డులో చెప్తున్నారు. ఎందుకంటే ఒక వర్గాన్ని, ఒక టీంని టార్గెట్ చేశారు. కేవలం పూరి జగన్నాథ్ అండ్ టీంను టార్గెట్ చేసి వరుసగా వాళ్ళని ఇన్వెస్టిగేషన్ పిలుస్తున్నారు తప్ప మిగతా వాళ్ళను ముట్టుకోవడం లేదు. జూలై 2 రోజున ప్రెస్ మీట్ మొదట్లో పెట్టినప్పుడు డైరెక్టర్ అకున్ సబర్వాల్ మాట్లాడిన మాటల్లో ప్రముఖ నిర్మాత, ప్రముఖ బిజినెస్ మెన్ ఉన్నాడు, వాళ్ళని మీ ముందు పెడతామని మీడియా సాక్షిగా చెప్పిన మాటలు ఎక్కడికి వెళ్ళాయి, ఆ వ్యక్తిని విచారణకు పిలుస్తారా లేరా అంటూ చాలామంది కౌంటర్లు వేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ అంటూ వాళ్ళు బహిర్గతంగానే ట్విట్టర్లలో తను కౌంటర్ పాయింట్స్ పెడుతున్నారు. అట్లాగే చాలామంది నటులు కూడా మాట్లాడారు. పూరి జగన్నాథ్ విచారణ ఎదుర్కొన్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత పెట్టినటువంటి వీడియోలో కూడా కొంత ఇండైరెక్ట్గా కొన్ని కామెంట్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని బేస్ చేసుకొని, అట్లాగే కోర్టుకు వెళ్ళిన తర్వాత ఈ ఇష్యూస్ అన్ని బేస్ చేసుకొని అధికారులు 2 రోజుల క్రితం మీడియా ముందు కూడా వచ్చి చెప్పారు, ఒక పార్టీని టార్గెట్ చేయట్లేదు, ఒక టీంని టార్గెట్ చేయట్లేదు. ఖచ్చితంగా నెక్స్ట్ ఫేజ్లో ఆగస్టు 2 తర్వాత ఒక ఫేజ్ లిస్ట్ అవుట్ చేస్తాం. అందులో ప్రముఖ నిర్మాతలు కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో పేరున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే సిట్ కార్యాలయానికి రావాల్సిందే, విచారణ ఎదుర్కోవాల్సిందే చెప్పారు. దాంట్లో సినీ ఇండస్ట్రీలో తరతరాలుగా సినిమా ఇండస్ట్రీలో దాదాపు 3-4 జనరేషన్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయనేది పోలీసులు ఆఫ్ ది రికార్డులో చెప్తున్నారు. సో వాళ్ళను టచ్ చేస్తారా? పోలీసులు అన్నట్టుగానే సవాలుకు ప్రతి సవాలుగా వాళ్ళు చెప్తున్నటువంటి మాటలను
వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ ఆగస్టు 2 తర్వాత మరో లిస్టును రిలీజ్ చేస్తారా, వాళ్ళందరికీ నోటీసులు జారీ చేసి సిట్ కార్యాలయానికి పిలుస్తారా లేదా చూడాలి. లేకపోతే కొంత సెన్సిటివ్ జోన్ ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే సోషల్ మీడియాలో కావచ్చు, అట్లాగే హైకోర్టు మెట్లు ఎక్కడం కావచ్చు, దాంతో పాటుగా చాలా ఇష్యూస్ ఉన్నాయి. దీంతో పాటుగా కెల్విన్ కూడా ప్రస్తుతం రిమాండ్లో ఉన్నాడు. ఒకవేళ బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏదైనా కామెంట్ చేసినా, ఏమైనా విషయాలు బయటకు చెప్పినా, ఈ 19 మంది ఎవరున్నారో వాళ్ళంతా కూడా బెయిల్పై బయటకు వచ్చిన కొత్త పేర్లు చెబితే సిట్ అధికారులకు మచ్చ రావడం ఖచ్చితమనేది న్యాయ నిపుణులు చెప్తున్నారు. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఈ దర్యాప్తులో భాగంగా సెకండ్ ఫేజ్లో లిస్ట్ అవుట్ చేయాలని చూస్తున్నారు. ముమైత్ ఖాన్ తర్వాత మిగతా నటినట్లు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఎట్లా ఉంటుందో చూడాలి. ఈరోజు రెగ్యులర్గా చార్మీ ప్యానల్లో ఇన్వెస్టిగేషన్ చేసినట్టు అధికారులు ఎవరు ఉన్నారో ముమైత్ ఖాన్ కూడా వాళ్ళే విచారిస్తున్నారు. ఈరోజు నిన్న జరిగినటువంటి ఎఫెక్ట్తో, సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో జరిగినటువంటి ఎఫెక్ట్తో ఎక్కడా కూడా మెన్ ఆఫీసర్స్ కనబడకుండా జాగ్రత్త పడ్డారు పోలీసులు. కేవలం ఉమెన్ కానిస్టేబుల్స్ని కింద డిప్లాయ్ చేశారు. 10 మంది వరకు ఉమెన్ కానిస్టేబుల్ని పెట్టి లిఫ్ట్ దగ్గర నుంచి ఆమెను పైకి తీసుకెళ్లారు. ఎక్కడా కూడా ఒక మగ మనిషి కనబడకుండా జాగ్రత్త తీసుకున్నారు. బహుశా నిన్న జరిగినటువంటి మీడియాలో హడావిడి జరగడం, మీడియాలో విజువలైజేషన్లో ఇంపాక్ట్ స్పష్టంగా కనబడింది. ఎందుకంటే మహిళా కానిస్టేబుల్ అందుబాటులో ఉన్న అక్కడ ఉన్నటువంటి మెన్ కానిస్టేబుల్స్ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేయడం, దానికి కొంచెం ఇబ్బందికర వాతావరణం ఉండడంతో పోలీసులు వాళ్ళను మందలించి ఓరల్ ఎంక్వైరీ తర్వాత వాళ్ళను పక్కకు పెట్టారు. ఇక్కడ ఉన్నటువంటి ఉమెన్ కానిస్టేబుల్లను మాత్రమే డిప్లాయ్ చేశారు. ఇక ఎంక్వైరీ విషయానికి వస్తే, ఎంక్వైరీలో అడిషనల్ ఎస్పీ ర్యాంక్ అధికారితో పాటుగా మరో 3 మహిళా అధికారులు, నిన్న చార్మీని క్వశ్చన్ చేసినటువంటి ప్యానలే ఆ అధికారులే అడిషనల్ ఎస్పీ ర్యాంక్ మహిళా అధికారి, అట్లాగే మరో 3 అధికారులు, 4 అధికారులు విచారణలో ఉంటారు. దాంట్లో అసిస్టెంట్స్గా ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, అట్లాగే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీనివాసరావు ఇద్దరు కూడా ఉంటారు. వాళ్ళు క్వశ్చన్ ఫ్రేమింగ్ చేస్తారు. 40 to 45 క్వశ్చన్స్ రెగ్యులర్గా ఫ్రేమ్ అవుతున్నాయనేది అధికారులు చెప్తున్నారు. దాన్ని మనం ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే క్వశ్చన్ అవర్ సంబంధించింది కానీ, ఇన్వెస్టిగేషన్ యాంగిల్ని కానీ, ఈ కంప్లీట్ సిట్ కార్యాలయంలో జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ యాంగిల్ కంప్లీట్ అయ్యే వరకు కూడా వీటిని రివీల్ చేయడానికి వీల్లేదంటూ పదే అధికారులు చెప్తూ వస్తున్నారు. మనకు అందుతున్న సోర్సెస్ ప్రకారం మాత్రం కేవలం కెల్విన్ అండ్ వాళ్ళ ముఠా సభ్యులతో ఉన్న సంబంధాలు, వాళ్ళ చుట్టూ వీళ్ళకు ఉన్నటువంటి రిలేషన్స్, అట్లాగే డార్క్ వెబ్సైట్ల నుంచి ఆర్డర్ అయినటువంటి డ్రగ్స్ ఎక్కడెక్కడికి వెళ్ళాయి ఆ మెయిలింగ్ అడ్రస్లు చూపిస్తున్నారు. తాము డ్రగ్స్ ఒకవేళ ఆ డ్రగ్స్ ప్యాకెట్లను కానీ కొరియర్ల నుంచి కానీ స్వీకరిస్తే దానికి సంబంధించిన ఆధారాలను షో చేస్తున్నారు. స్పెషల్లీ ఫొటోస్, ఎందుకంటే ఆయన సోషల్ మీడియాలో ఆయనకున్నటువంటి అకౌంట్లో ఉన్నటువంటి ఇమేజెస్ని, అలాగే 6 సంవత్సరాలుగా తనకున్నటువంటి డాటాను, కాల్ రికార్డు కావచ్చు, అట్లాగే కాల్ రికార్డును 2.5 years కాల్ రికార్డును కలెక్ట్ చేశారు. అట్లాగే ఇమేజెస్ని, ఫొటోస్ ఆల్బమ్ను మొత్తం తన మొబైల్లో ఉన్న ఫొటోస్ అన్నింటినీ కలెక్ట్ చేశారు. కాబట్టి దాంట్లో వీళ్ళ ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి ఆ ఇమేజెస్కి ఎక్స్ప్లెనేషన్ వీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. ఏ టైంలో కలిశారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడియో, ఏదైనా రామానాయుడు స్టూడియో కావచ్చు, రామోజీ ఫిల్మ్ సిటీ కావచ్చు, ఎక్కడైనా షూటింగ్లు జరిగినప్పుడు ఆ షూటింగ్ బ్యాక్గ్రౌండ్లో ఫోటో ఉంటే ఆ బ్యాక్గ్రౌండ్ టైంని, అట్లాగే వాటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఆ టైంలో అక్కడ ఎందుకు కలవాల్సి వచ్చిందనేటువంటి ఎక్స్ప్లెనేషన్ మినిమంగా అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. బహుశా అది వేరే యాక్టివిటీ కింద వాళ్ళు హాజరైనట్టు చెప్తే దాన్ని పోలీసులు క్రాస్ చెక్ చేసుకొని ఓకే చెప్తారు. అట్లా కాకుండా ఏదైనా పార్టీలో కానీ ఈవెంట్లలో కానీ కలిసి ఉంటే దానికి ఎక్స్ప్లెయిన్ ఇవ్వాల్సి ఉంటుంది. కెల్విన్తో ఉన్నటువంటి పరిచయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే ఎందుకంటే ఒక నిందితుడిగా, మెయిన్ అక్యూజ్డ్గా హైదరాబాద్లో జరుగుతున్న డ్రగ్స్ దందాకి కేంద్ర బిందువుగా, సెంట్రల్ పాయింట్గా కెల్విన్ కనిపిస్తున్నాడు. కాబట్టి కెల్విన్ చుట్టూ ఏ వ్యక్తి పరిచయం ఉన్నా దాంట్లో స్పెషల్లీ పేజ్ 3 ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీ లాంటి వాళ్ళు కనిపిస్తే ఖచ్చితంగా ఎవరైనా కానీ పిలిచి ప్రశ్నిస్తారు. కాబట్టి సో ఆ క్వశ్చనింగ్ అవర్లో భాగంగానే విట్నెస్ కింద వాళ్ళను పిలిపించి క్వశ్చనింగ్ చేస్తున్నారు. బ్లడ్ షాంపిల్స్ విషయానికి వస్తే మొదటి నుంచి వివాదంగా మారుతున్న ఇక బ్లడ్ షాంపిల్స్ వ్యవహారానికి వస్తే, బ్లడ్ షాంపిల్స్ నవదీప్ నుంచి ఎవరి దగ్గర కూడా కలెక్ట్ చేయలేదు. నవదీప్ ఏ రోజైతే హాజరైన రోజే చార్మీ పిటిషన్ దాఖలు చేయడం, తర్వాత ఆయన డినై చేసిన బ్లడ్ షాంపిల్స్ కలెక్ట్ చేయలేదు, చార్మీ దగ్గర నుంచి కలెక్ట్ చేయలేదు. కాబట్టి ఈరోజు 10 to 5 వరకు ముమైత్ ఖాన్ కేవలం విచారణ పార్ట్ వరకు మాత్రమే ఓకే చెప్పి తర్వాత పంపిస్తారు. ఒకవేళ విల్ఫుల్గా వాళ్ళే తమంతకు తాము బ్లడ్ షాంపిల్స్ ఇవ్వడానికి వీలుగా ఉంటే మాత్రం ఉస్మానియా ఆసుపత్రి వైద్యుల చేత బ్లడ్ షాంపిల్స్ కలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఓవర్ టు యూ. రైట్, థ్యాంక్ యూ సంపత్.